నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్యోత్వా తుఫాను అయితే దాని ప్రభావం అయితే కొనసాగుతుంది. నిన్న శ్రీలంక, నేడు ఇండోనేషియా అయితే ద్యోత్వా తుఫాను తాకిడికి అతలాకుతమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కొన్ని నగరాలు ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అలాగే శ్రీలంకతో పాటు అలాగే ఇండోనేషియాలో కూడా ఆ జీవనాన్ని కూడా అస్తవ్యస్తం చేయడం కాకుండా పలు నగరాలను అయితే ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అయితే ప్రస్తుతం ఏపీ తీరం వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం అయితే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను తీవ్రత అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క ద్యోత్వా తుఫాను అయితే తన ప్రభావం చూపిస్తూ అలాగే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తున్న ఏపీ కోస్తా వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 230 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలోనే రేపు ఈరోజు సాయంకాలానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయానికల్లా ఏదైతే ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే ఆ తీరం తాకే అవకాశం అయితే ఉన్నది. అలాగే అన్ని తుఫాను అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వచ్చినటువంటి తుఫాను ఏపీ కోస్తా సమీపంలోనే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే అలాగే ఈరోజు సాయంకాలానికి బలపడడం అలాగే రేపు ఉదయానికి ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే అక్కడ తీరాన్ని తాకి అలాగే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అలాగే మొత్తం ఏపీకి అయితే భారీ వర్ష సూచన అయితే ప్రధానంగా పొంచి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ముఖ్యంగా ఏదైతే నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. నిన్న నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క నెల్లూరు కావచ్చు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే పొట్టి శ్రీరామ జిల్లా, అన్నమయ్య, అలాగే ప్రకాశంతో పాటు అలాగే మరి పలు ప్రాంతాలు కర్నూలుతో పాటు ఇన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాత సూచనలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క తుఫాను తీవ్రత వర్షాలంటే 3 రోజుల పాటు అధిక వర్షపాతాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఏపీలో ఉన్నటువంటి 24 జిల్లాల్లోనూ కూడా దీని ఎఫెక్ట్ అయితే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఈ యొక్క కాకినాడ తీరంలో కూడా ఈ యొక్క అలజడి అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ వద్ద అయితే సముద్రం అల్లకల్లోలంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా కూడా బంగాళాఖాతం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క కాకినాడ తీరం కావడంతోనే ఈ యొక్క తీరం వెంబడైతే అలలు ఎగసిపడి ఉధృతంగా ఈ యొక్క ప్రాంతాలను కూడా ముంచెత్తే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ద్యోత్వా తుఫాను ప్రభావంతోనే ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి మోత్వా తుఫాను నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కోలుకుని ఇప్పుడిప్పటికే మొత్తం అన్ని కూడా కోలుకుంటున్న నేపథ్యంలోనే మరొక తుఫాను ఈ విధంగా ముంచెత్తి వర్షాలు అధికంగా వచ్చి ముంచెత్తే అవకాశం ఉందని ఓ పక్కన చెప్పిన నేపథ్యంలోనూ ఓ పక్కన మన మోతా తుఫానికి వరితో పాటు ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ద్యోత్వా తుఫాను ప్రభావంతో కురిసేటువంటి వర్షాలకైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కోతలు కోస్తూ అలాగే కొన్ని ఇంకా కోతల దశలో ఉన్నాయి. కొన్ని అయితే ధాన్యం రాసులు ఎక్కడెక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ద్యోత్వా తుఫాను అయితే రైతాంగాన్ని పూర్తిగా మొత్తం అంతా కూడా ముంచెత్తే అవకాశం ఉందని పక్కన వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కోతలు కోయిన వారు ఇంకా కొయ్యకూడదంటూ కూడా కోతలు కోయకూడదు. ఒకవేళ ధాన్యం కొనుగోలు ధాన్యం కోస్తున్నటువంటి అన్నీ కూడా రైతాంగం వెంటనే ఒబ్బిడి చేసుకోవాలంటూ కూడా పక్కన ఆదేశాలు జారీ చేయడం కాకుండా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ద్యోత్వా తుఫాన్ అయితే తీరం తాకి అలాగే సముద్రంలోనే బలహీనపడే క్రమంలోనే 3 రోజుల పాటు అలాగే ఈరోజు అలాగే రేపు ఎల్లుండి మంగళవారం వరకు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ప్రధానంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఉప్పాడ వద్ద కాకినాడ తీరంలో సముద్ర తీరం అయితే అల్లకల్లోలంగా కనపడుతుంది. ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ప్రభావం ఇక్కడే క్లియర్గా కనపడుతుంది. మనం చూడొచ్చు తుఫాను యొక్క ప్రభావంతో భారీ ఈదురుగాలు ఏదైతే తీరం తాకే క్రమంలోనే గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇప్పుడంతే ఈ యొక్క ప్రాంతాలలో ఇప్పటికే తుఫాను తీవ్రత కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే పలు జిల్లాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే
చూసుకుంటే ఏపీ వైపు అయితే దూసుకొస్తున్నటువంటి ద్వేత్వా తుఫాన్ అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ద్వేత్వా ప్రస్తుతం చెన్నై దగ్గర సమీపంలోనే, అలాగే పుదుచ్చేరికి 230 కిలోమీటర్ల దూరంలోని కేంద్రీకృతంగా ఉన్నటువంటి తుఫాన్ అయితే రేపు ఉదయానికి ఏపీ కోస్తా తీరం సమీపంలోకి ద్వేత్వా అయితే సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికీ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. అన్నమయ్యతో పాటు కడప, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనబడుతుంది. కృష్ణా ఇప్పుడు అలాగే ప్రధానంగా కొన్ని పోర్టులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే మచిలీపట్నంతో పాటు అలాగే కృష్ణాపట్నం పోర్టు కూడా 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. మిగిలిన అన్ని పోర్టులకి 2వ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. అలాగే ఈ తుఫాను ప్రభావంతోనే ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల మధ్య అధిక వర్షపాతం, అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లా మోస్తరు నుండి భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రంలోనే ఈ ద్విత్వ తుఫాను బలహీన పడుతుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రానికి బలపడినటువంటి ద్విత్వ తుఫాను, అలాగే ప్రధానంగా నెల్లూరు ప్రజలు ఈ యొక్క వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఫ్లడ్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. అలాగే ఈ నేపథ్యంలో నెల్లూరు, కడప, వెంకటగిరిలో రెడీగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోనే 3 రోజుల పాటు ఈ వర్షాలు అయితే అధికంగా ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ప్రభావంతోనే మనం చూసుకుంటే ఈ నైరుతి బంగాళాఖాతంలో ద్విత్వ తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలోనే పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు, చిత్తూరులో అయితే భారీగా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఈ యొక్క ఉప్పాడ వద్ద ప్రధానంగా అలలు ఈ యొక్క తీరం వెంబడి గాలులు, అధిక ఈదురు గాలులు వేస్తున్న నేపథ్యంలో భారీగా అంటే ఇప్పటికే ఇప్పుడు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే తీరం వెంబడైతే మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. గత 2 రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. అలాగే మనకి ప్రధానంగా ఈ రోజు సాయంకాలం నుంచి పూర్తిగా మరో పక్కన ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ఎవరిని కూడా ఇటువైపు పర్యాటకులు సముద్రంలోకి దిగి స్నానాలు చేయకూడదని మరో పక్కన హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉండడమే కాకుండా రాకాశాలలో ఎగసిపడి ఈ గాలులు, భారీ ఈదురు గాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క రైతాంగం పక్కన 3 రోజుల పాటు కురిసేటువంటి భారీ వర్షాలకి అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. తుఫాను ప్రభావంతోనే రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అమరావతి సంబంధించినటువంటి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆదివారం ప్రధానంగా చూసుకుంటే ఆదివారం ఈరోజు అయితే పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. నెల్లూరు, చిత్తూరుతో పాటు తిరుపతిలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే మనకు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాతో పాటు అలాగే కాకినాడలో కూడా అలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. బాపట్ల, ప్రకాశంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా దీని ప్రభావం 23 జిల్లాల్లో కూడా మొత్తం ప్రధానంగా చూసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. సముద్రం అలజడిగా మారే నేపథ్యంలోనే మొత్తం పోర్టులు కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మూడో ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి కృష్ణాపట్నం పోర్టుకి అయితే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఉప్పాడ వద్ద అయితే అలల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలోనే మాయాపట్నంలో గతంలో లాగా ఎప్పుడు కూడా అలల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఉప్పాడ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అంత ఎఫెక్ట్ ఈ యొక్క ప్రాంతంలో లేకపోయినా ఈ తుఫాను తీరం ఈ యొక్క సముద్రంలోనే బలహీన పడిన నేపథ్యంలోనే వర్షాలు అంటే 3 రోజుల పాటు
అధిక వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో పక్కన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ యొక్క ప్రాంతంలోనే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి అధికారులు ఈ యొక్క అప్రమత్తంగా ఉండేందుకు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని విధాలుగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతాలకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ప్రాంతాల్లో అంటే కాకినాడతో పాటు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరుతో పాటు ఈ యొక్క ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అంటే రైతులు అంటే 3 రోజుల పాటు ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు నమోదే అవకాశం ఉందని, అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతాలు నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే వేటకు వెళ్ళకూడదని గత 2 రోజుల నుంచి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎవరో కూడా సముద్రంలో వేటకు వెళ్లకుండా గత కొన్ని రోజులు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ దిత్వా తుఫాన్ అయితే ఏపీ తీరం వైపు అయితే దూసుకొస్తున్న నేపథ్యంలోనే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి దిత్వా తుఫాను 3 రోజుల పాటు దాని ప్రభావం అయితే ఈ సముద్రంలోనే బలహీనపడేటువంటి దిత్వా తుఫాను అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే తీరం తాకి అక్కడే బలహీనపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది. అంటే 3 రోజుల పాటు దీని ప్రభావంతో కూడా ఈ వాయుగుండంగా మారి అలాగే ఈ వర్షాలు అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్ అలర్ట్ కూడా అలర్ట్ అయితే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతాల్లోనే ఏదైతే నెల్లూరు అక్కడ నెల్లూరుతో పాటు ప్రకాశం, చిత్తూరులోనే అధిక భారీ వర్షాలు అయితే నమోదవుతుగా వాతావరణ శాఖ నేపథ్యంలోనే ఇప్పటికే పలు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి అలాగే పర్యాటకులు ఎవరు కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరం వెంబడి పర్యాటకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆదివారం కావడంతోనే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా పోలీసులు కూడా ఈ సమీపంలో ఎవరు కూడా కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా దిత్వా తుఫాన్ అయితే ఏపీ వైపు గంటకి 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి దిత్వా తుఫాను ప్రభావంతోనే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా మబ్బుల వాతావరణం, ఈదురు గాలులతో కూడినటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. కానీ ముఖ్యంగా కాకినాడ సముద్రం తీరం, ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ఆ గాలుల వేగం ఎక్కువగా వస్తూ ఈ యొక్క తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు పక్కన చలితో పాటు భారీ ఈదురు గాలులతో పాటు ఈ అలల తీవ్రతతో పాటు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. రేపు చూడాలి అంటే రేపు ఎల్లుండి 3 రోజుల పాటు వర్షాలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నప్పుడు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.